అండ్ ఏజెంట్. ఎస్పెషల్లీ ఏజెంట్ కీ రోల్ ప్లే చేస్తారు. అసలు ఏజెంట్‌కి కమిషన్ ఇచ్చే విషయంలో ఆహ్, చాలా అవకతవకలు మనం చూస్తూ ఉంటాం. అవునండి. అసలు ఏజెంట్‌కి కమిషన్ అనేది ఇవ్వాలి ఫర్ ష్యూర్ అంటారా? అండ్ ఇచ్చినా కూడా ఎంత పర్సెంటేజ్ కమిషన్ అనేది ఇవ్వాలి? ఇది డిపెండ్స్ అపాన్ యువర్ కంపెనీ, హుహు. యువర్ బ్యాక్‌గ్రౌండ్, యువర్ ఎక్స్‌పర్టైజ్, యువర్ బ్రాండ్ ఇన్ ద మార్కెట్. చాలామంది రియల్ ఎస్టేట్‌లో ఏం చేస్తారంటే, తలా తోక తెలియకుండా కూడా రియల్ ఎస్టేట్‌కొచ్చేస్తున్నారు. తలేదో, తోకేదో తెలీదు. సో, చాలామంది స్పీకర్స్ కూడా యూట్యూబ్‌లో చాలా మాట్లాడి రియల్ ఎస్టేట్ అనుభవం లేకుండా అనుభవం అసలు కోర్ ఇండస్ట్రీ ఎక్స్‌పీరియన్స్ లేకుండా మాట్లాడడానికి ట్రై చేసి ఫెయిల్ అవుతున్నారు. హ్మ్. చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఐ డోంట్ వాంట్ టు నేమ్ ఎనీబడీ. సో, ఎవరైనా మీరు యాస్ ఎ ఇన్వెస్టర్, యాస్ ఎ బయ్యర్, యాస్ ఎ సెల్లర్, ఏజెంట్ అనేవాడు ఇద్దరికీ కావాలి. బయ్యర్‌కి, సెల్లర్‌కి. సో, మీరెళ్ళేటప్పుడు మీరు ముఖ్యంగా చెక్ చేసుకోవాల్సిందేంటంటే, ఈ ఏజెంట్‌కి ఏమి నాలెడ్జ్ ఉంది? ఏమి హైలైట్స్ ఉన్నాయి? ఏమి స్పెషాలిటీ ఉంది? సో, ఏజెంట్‌కి కమిషన్ ఎందుకివ్వాలంటే వాళ్ళిచ్చే సర్వీసెస్‌కి. హ్మ్. సో, కమిషన్ అనేది ఒక రెంటల్ అయితే డిఫరెంట్ ఉంటది. కమర్షియల్ అయితే డిఫరెంట్ ఉంటది. ప్లాటింగ్ అయితే డిఫరెంట్ ఉంటది. ఓవరాల్‌గా జనరల్‌గా బై అండ్ లార్జ్ చూసుకుంటే మార్కెట్‌లో ఇప్పుడు నడుస్తుందేంటంటే అబోవ్ 1,00,00,000 ఆర్ బిలో 1 నేనైతే మొదటి నుండి కూడా డే 1 నుండి వి గివ్ ఏ ప్రాంప్ట్ సర్వీస్. సర్వీస్ అంటే ఏంటి? ప్రాపర్టీ చూపించడం సర్వీస్ కాదు. ప్రాపర్టీ చూపించడం ఒక 1 పాయింట్. అలాంటివి 9 పాయింట్స్ ఉంటాయి ఇంకా. 10 పాయింట్లు ఉంటేనే 2% తీసుకుంటాం. 2% ప్లస్ సర్వీస్. వి ఆర్ వర్కింగ్ ఫర్ ఎ కంపెనీ. వి హ్యాండ్ ఓవర్ వి ఆర్ రెస్పాన్సిబుల్ రైట్ ఫ్రమ్ ఐడెంటిఫైయింగ్ ఏ ప్రాపర్టీ టిల్ ది ప్రాపర్టీ సేల్ డీడ్ ఈస్ క్లోజ్డ్ అండ్ ప్రాపర్టీ ఈస్ హ్యాండెడ్ ఓవర్. అండర్ కన్‌స్ట్రక్షన్ అంటే వేరు. ద సేల్ డీడ్ ఈస్ గివెన్. అంతవరకు ఒక ఏజెంట్ అట్లానే ది ఏజెంట్ షుడ్ బి ఏబుల్ టు హెల్ప్ యూ. లోన్ కావాలంటే లోన్ హెల్ప్ చేయాలి. అంటే సపోర్ట్ చేయాలి వితౌట్ ఎనీ చార్జెస్. అట్లనే వాల్యుయేషన్ కావాలంటే చేయొచ్చు. లీగల్ ఒపీనియన్ కావచ్చు. స్ట్రక్చరల్ స్టెబిలిటీ సర్టిఫికేట్ కావచ్చు. హ్మ్. డాక్యుమెంటేషన్ కావచ్చు. ఇవన్నీ కూడా గైడ్ చేయాలి. ఆ ఏజెంట్ అంత నాలెడ్జ్ ఉండాలి. అవన్నీ చేసినప్పుడు డెఫినెట్లీ ది ఐడియల్ రేట్ ఈస్ 2% ప్లస్ సర్వీస్ ట్యాక్స్ ఆన్ ద సేల్ వాల్యూ. సేల్ కన్సిడరేషన్ అంటారు. ఎంతైతే మరి వాల్యూ 1 క్రోర్, 2 క్రోర్స్ వాటెవర్ వి సే దాని మీద తీసుకుంటారు. స్ట్రీట్ బ్రోకర్స్ మే వర్క్ ఎట్ 1%. Nobody works less than 1%. It is not ideal. If there somebody is now saying that he will work and he will not charge, you should rethink on that agent. వీళ్ళు స్టార్ట్ ఇప్పుడు ఫ్రీగా ఎవరు డబ్బులు ఊరికే రావు కదా. ఫ్రీగా ఎవరైనా చేస్తారంటే అదేదో వెస్టర్న్ ఇంట్రెస్ట్. హ్మ్. ఇక్కడ నేను 1% తగ్గించి అక్కడ నేను ఇంకో దగ్గర ఎక్కడో కటింగ్ కార్నర్స్ చేస్తాను. విచ్ ఈస్ నాట్ కరెక్ట్. దే కాంట్ ఎగ్జిస్ట్. బట్ నేను అన్నదంటే దెర్ ఆర్ పీపుల్ ఇఫ్ యూ గివ్ ఏ ఛాన్స్ దే విల్. ఇప్పుడు కొంతమంది ఓనర్స్ అంటారు. ప్రాపర్టీ వాల్యూ 80,00,000 ఉంటది. ఆయన ₹1,00,00,000 చెప్తాడు. ఈ కోటి కంటే ఎక్కువ ఏదైనా వస్తే మీరు తీసుకోండి అంటాడు. అంటే అల్టిమేట్‌లీ వి ఆర్ గోయింగ్ టు చీట్. ఓ 10,00,000 నేను వేసుకున్నాను అనుకో 30,00,000 కస్టమర్‌ని చీట్ చేస్తున్నాం. విచ్ ఈస్ హ్మ్. నాట్ కరెక్ట్. హ్మ్. సో ఆల్వేస్ ఐ టెల్ దెమ్ యూ డిస్కస్ ద ప్రైస్ విత్ ది బయ్యర్ అండ్ సెల్లర్. మీ ఇద్దరు మీటింగ్ అరేంజ్ చేస్తాం. కోఆర్డినేట్ చేస్తాం సైడ్. మీ ఇద్దరు ఏ ప్రైస్ డిసైడ్ చేసుకుంటే ఆ ప్రైస్ మీద మాకు ఇవ్వండి. దట్స్ ఎ నార్మల్ నార్మ్. హ్మ్. బట్ ఏజెంట్ షుడ్ టెల్ వెరీ క్లియర్‌లీ టు ది బయ్యర్ ఆర్ సెల్లర్ దీస్ ఆర్ అవర్ చార్జెస్. దీస్ ఆర్ అవర్ సర్వీసెస్. హ్మ్. If even they don't tell the buyer and seller, property owners, they should be very clear in asking the owner. నేను ముందు అడగకుండా పని చేయించుకొని తర్వాత నేను ఇవ్వను లేదా ఇంతే అనుకున్నాను అంతే అనుకున్నాను అంటే మీకే కష్టం. హ్మ్. వీఆర్ ఆల్ ఇన్ ది డెమోక్రటిక్ కంట్రీ. ఎవరి కష్టం వాడికి మనం రికగ్నైజ్ చేయాలి. సో నేను అనేదంటే ఇక్కడ కొంతమంది ఏజెంట్స్ చెప్పరు. కొంత ఓనర్స్ కూడా అడగరు. రెండూ తప్పే. ఏజెంట్స్ చెప్పాలి. ఏజెంట్ చెప్పకపోతే ఓనర్ అడగాలి. వన్స్ యూ క్లియర్ ఇట్స్ బెటర్ యూ మేక్ ఏ రిటర్న్ డాక్యుమెంట్. వాట్ ఆర్ ద సర్వీసెస్ యూ గోయింగ్ టు ప్రొవైడ్. ఆ ఏ స్టేజ్‌లో మనం కమిషన్ ఇవ్వాలి అనేది 2 క్లారిటీగా ఉంటాయి. అండర్ కన్‌స్ట్రక్షన్ ప్రాపర్టీకి ఒకలా ఉంటుంది. రెడీమేడ్ ప్రాపర్టీకి ఒకలా ఉంటుంది. రీసేల్ ప్రాపర్టీకి ఒకలా ఉంటుంది. సో దీస్ బయర్, సెల్లర్ ఎవరికైనా తెలియకపోతే దే కెన్ అప్రోచ్ మీ అండర్ మై కంపెనీ నేమ్ రియల్టర్ ఆక్షన్. ఐ టోల్డ్ ఐ యామ్ ఫౌండర్ అండ్ సీఈఓ. హ్మ్. We have a separate vertical for a brokerage division, for agents division, and for the advice division, investment advice. ఇవన్నీ మీకు కావాలంటే అప్రోచ్ అయితే డెఫినెట్లీ విల్ బి హెల్ప్ఫుల్ టు యూ. విల్ ట్రై టు మీట్ యువర్ ఎక్స్పెక్టేషన్స్ అండ్ గైడ్ యూ ఇన్ ఎ రైట్ వే. And somebody who is interested, they can call on the number being scrolled on the screen, యాహ్! and they can take an appointment with our coordinator. Once you call them, they give you an appointment. Once they fix appointment, the slot will be allocated after getting registration done. Then in that slot, 1 hour completely one to one will be talking to your property about your details. హ్మ్. And further,
Somebody is also asking, sir, only you do advise or you do? I don't have any of my personal ventures as of now. Wantedly, I mean, the moment I have my personal venture, I'll be having a Western that I will always try to promote my project. That's Yeah. the reason I didn't keep. But I mentor 10 to 15 companies where I can suggest them a good product for a good value, by which they will be safe. I don't work with owners who are not clear, who doesn't have permissions, who doesn't have RERA, who doesn't have DTCP, who doesn't have HMD. ఇవన్నీ పెట్టుకొని మనం ముందుకు వెళ్తాం. కాబట్టి ఎవరైనా ఇన్వెస్టర్స్ ఉన్నారు, లేకపోతే ఈ ఏజెంట్కి మంచోడా కదా, ఈవెన్ ఇఫ్ యూ ఆర్ నాట్ ఏబుల్ టు ఐడెంటిఫై గుడ్ ఏజెంట్, విల్ గివ్ దమ్ ఏ సర్వీస్. దానికి ఏం కాస్ట్ ఉండదు. ఏజెంట్ సర్వీస్ ఇస్తాము, కన్సల్టెన్సీ చెప్తాం, మీరు ప్రాపర్. అండ్ ఏజెంట్లు కూడా మీరు చూసుకోండి, ఏ ఏరియాలో ఎక్స్పర్ట్. మీరు గచ్చిబౌలిలో కంటే ఉప్పల్లో ఉన్న ఏజెంట్ని అపాయింట్ చేసుకోండి. యూ విల్ బీ అండర్ రూల్ టర్మ్స్. యూ షుడ్ సీ ది presence of that realtor in the particular area where you are going to invest. That's more important. అండ్ ఆ పర్టికులర్ సెగ్మెంట్లో ఎక్స్పర్టైజ్ ఉందా లేదా. ల్యాండ్లు ప్లాట్లు అమ్మే వాళ్ళు మేబీ వెళ్ళాలో ఎక్స్పర్ట్స్ కాకపోవచ్చు, జాయింట్ వెంచర్స్ కాకపోవచ్చు. సో ఏ క్వశ్చన్కి ఏ ఆన్సర్ అనేది మేము రైట్ చేస్తాం. ఏ ఏజెంట్ దగ్గరికి వెళ్ళాలి, మా అండర్లో ట్రైన్ అయిన వాళ్ళ దగ్గర వాళ్ళకి దే హ్యావ్ మినిమం ఎథిక్స్ అండ్ కర్టసీ అండ్ ఎథిక్స్ చెప్తాం. ఇది హానెస్టీ, ట్రాన్స్పరెన్సీ, ఇంటిగ్రిటీ ఉండాలి. బ్రోకరేజ్ తీసుకోండి, గివ్ దమ్ ఏ ప్రాపర్ సర్వీస్, మేక్ దమ్ హ్యాపీ. మీరు మంచి ఏజెంట్ ద్వారా వెళ్ళి మీరు కమిషన్ ఇవ్వడానికి వెనక్కి వెళ్తే దే విల్ మేక్ 100 ways to రికవర్ దర్ మనీ. సో బెటర్ వేస్, పే దమ్ 1-2% వాట్ ఎవర్ దే ఆస్క్. ఓన్లీ వన్స్ దిస్ అండ్ బ్రోకరేజ్ షుడ్ బి గివెన్ ఓన్లీ అట్ ఎండ్ ఆఫ్ ద డీల్. మీరు ఇంకో క్వశ్చన్ కూడా ఎప్పుడు ఇవ్వాలని అడిగారు. ఒకసారి డీల్ అయిపోయి మీకు మొత్తం సేల్ డీడ్ వచ్చేసిన తర్వాత యూ కెన్ డెఫినెట్లీ పే ఆఫ్టర్ ది రిజిస్ట్రేషన్. యా. సో రైట్ నౌ ఎలక్షన్స్, ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్కి సంబంధించి కావచ్చు, అంటే ఇలాంటి ఒక హీటెడ్ మూమెంట్లో రియల్ ఎస్టేట్కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, ఇది ఇవాల్టి ఎపిసోడ్. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ RTV బిజినెస్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.